నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రచారాన్ని హోరెత్తించనున్న జగన్. రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పవన్ కళ్యాణ్ ట్వీట్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు మృతి. ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపును అధిరోహించిన 2.5 ఏళ్ల చిన్నారి సిద్ధి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, చిన్ననాటి ఫోటోలు, చిత్రమాలిక. ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ఆయన బస్సు యాత్రను ప్రారంభించుతున్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా జగన్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరగనుంది. తొలుత జగన్ ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. సిద్ధం సభలు నిర్వహించిన 4 పార్లమెంటు నియోజకవర్గాల మినహా మిగిలిన నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం సభలను నిర్వహించబోతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చరణ్ బాబాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పవన్ ట్వీట్ చేశారు. చరణ్ కు సంపూర్ణ ఆనందాన్ని, సుఖ సంతోషాలని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఛత్తీస్గఢ్లో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని చికూర్, బత్తి, పుస్సాక అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 6 మావోయిస్టులు హతమయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో కూమింగ్ చేపట్టామని, భద్రతా బలగాల రాకను పసిగట్టి మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో 6 మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల డంపులో భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను గుర్తించామని అధికారులు తెలిపారు. మానసిక సమస్యల పరిష్కారానికి ప్రొఫెషనల్ సైకాలజికల్ కౌన్సిలింగ్ ఉన్నతమైన ప్రాథమిక ఎంపిక అని కౌన్సిలింగ్ సైకాలజిస్టు పొన్నాడ రాజశేఖర్ తెలిపారు. స్థానిక డే అండ్ నైట్ కూడలిలో మై కేర్ హాస్పిటల్ డాక్టర్స్ ప్లాజాలో బుధవారం సైకాలజిస్ట్ రాజశేఖర్ పొన్నాడ ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత కాలంలో సమాజంలో సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం చాలా ఉందని, విద్యార్థులు చదువులో వెనకంజలో ఉండటం, చెడు అలవాట్లు, మానసిక ఒత్తిడి, భయాలు, బాధలు, అనవసర అలవాట్లు, ఏకాగ్రత లోపం, ఆత్మవిశ్వాసంలో అసమతుల్యతలు, వ్యక్తిత్వ వికాసం లేకపోవడం వంటి పలు సమస్యలకు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ తప్పనిసరి అని అన్నారు. అత్యాధునిక సైకలాజికల్ కౌన్సిలింగ్ విధానాలతో ఈ సేవలు విస్తృతం చేశామని 9550798729 ఫోన్ నెంబర్ ద్వారా తమను సంప్రదించవచ్చని తెలిపారు. విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకొని పట్టణాలతో పాటు గ్రామాలలో కూడా అవగాహన కార్యక్రమాలు, ఉచిత కౌన్సిలింగ్ సేవలతో విస్తృతం చేస్తామని అన్నారు. శ్రీకాకుళంలో ప్రస్తుతానికి సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ నీడ్ అనేది కొంచెం ఇదివరకు కొంచెం తక్కువగా ఉండింది. మనకి ఇప్పుడిప్పుడే కొంచెం డెవలపింగ్ అవుతుంది కాబట్టి, డెవలపింగ్ ఏరియా లెక్క వస్తుంది కాబట్టి టౌన్. సో మనకి ఏంటంటే డెవలపింగ్ అవుతున్న కొద్దీ ఈ కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి చిన్నపిల్లల్లోనూ యాజ్ వెల్ యాజ్ కొంచెం యూత్లోను యాజ్ వెల్ యాజ్ మనకి పెద్దవాళ్ళలోనూ కూడా అవసరం అనేది నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి మనకి సైకాలజిస్ట్ వాళ్ళ అవసరం డెఫినెట్గా మరి భవిష్యత్తు నుండి నో అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా బాగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వాళ్ళకి ఏంటంటే సో ప్రాపర్ కౌన్సిలింగ్ ఉంటే వాళ్ళు సరైన దారిలో, అంటే యువత కానీ వాళ్ళకి తెలియదు వాట్ ఎవరు ఏం చేస్తున్నారు ఏంటని ఒక కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి మార్గదర్శకం అవుతుంది అనేసి మనకి ఒక మంచి ఉద్దేశంతో మన రాజశేఖర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన శ్రీకాకుళంలో ఉన్న పిల్లలు, యూత్ అంటే ఈ సైకలాజికల్గా సపోర్ట్ కావాల్సిన వ్యక్తులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మనకి ఆశిస్తున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ రాజశేఖర్. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం పడుతుంది. విద్యార్థులు వాళ్ళు సక్రమంగా చదువుకోవాలన్నా, వాళ్ళ భవిష్యత్తులో కెరీర్ని డెవలప్ చేసుకోవాలనుకున్నా,
అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, ముఖ్యంగా ఈ భార్యాభర్తల్లో గొడవలు, ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడాలన్నా, ఏదైనా కౌన్సిలింగ్తో నయమయ్యే ప్రతి సమస్యకు కూడా సైకాలజిస్ట్ని సంప్రదించడం, వాటిని పరిష్కరించుకోవడం అనేది ఎంతో అవసరం. ఇప్పుడు మనకి ఏదైనా శారీరకంగా ఇబ్బంది వస్తే ఒక డాక్టర్ని ఎలాగా మొహమాటం లేకుండా కలుస్తామో, వారు ఇచ్చిన ట్రీట్మెంట్ని సక్రమమైన మార్గంలో తీసుకుంటామో, అలాగే మనిషికి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒకప్పుడు మనం చూసుకుంటాం, మన ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు, పెద్దవాళ్ళు, స్నేహితులు కూడా మనకి ఏదైనా కష్టం, సుఖం, బాధ ఏదొచ్చినా సరే మనకి ఫలానా మంచి చేయాలనో చెడు చేయాలనో ఏదైతే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్న కొద్దీ వాళ్ళకి మనకి కౌన్సిలింగ్ చేస్తుంటారు. ఈ విధంగా కౌన్సిలింగ్ అనేది పుట్టింది. కానీ ఈ రోజుల్లో ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ అనేది అవసరం. ఈ రంగంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా అదే మరింతగా కంటిన్యూ చేయాలని, ముఖ్యంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో అలా పరిసర ప్రాంతాల్లో ఈ విభాగం, కౌన్సిలింగ్ విభాగం అనేది ఈ మైకేర్ హాస్పిటల్, అలాగే డాక్టర్స్ అండ్ డాక్టర్స్ ప్లాజా డే అండ్ నైట్ జంక్షన్ లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలు, నీడున్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు ఈ యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ బుడుమూరు రమణ గారు, యూరాలజిస్ట్, సీనియర్ యూరాలజిస్ట్, సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పర్సన్, అలాగే న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణి గారు, అలాగే డాక్టర్స్ అండ్ డాక్టర్స్ ప్లాజా ఓనర్, అలాగే మన పిఆర్ఓస్, ప్రైవేట్ హాస్పిటల్స్ పిఆర్ఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన జేఎస్ రాజు గారు కూడా ఉన్నారు. ఎవరికి ఎటువంటి సౌకర్యం కావాలన్నా సరే, మానసికంగా కౌన్సిలింగ్ కావాలన్నా సరే సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. భోపాల్కు చెందిన 2.5 ఏళ్ల చిన్నారి సిద్ధి మిశ్రా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపునకు చేరుకొని రికార్డు సృష్టించింది. సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న బేస్ క్యాంపుకు చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా సిద్ధి మిశ్రా రికార్డుకెక్కింది. ప్రైవేట్ ట్రెక్కింగ్ కంపెనీ ఈ విషయాన్ని నిర్ధారించింది. 2019లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తల్లి భావన దేహారియా, తండ్రి మహిమ్ మిశ్రాతో కలిసి సిద్ధి ఈ నెల 22న ఈ ఘనత సాధించింది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో ఎన్నికల నియమావళిలో భాగంగా ఈరోజు సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. వాహన తనిఖీలు చేస్తూ ఉన్న సమయంలో అయ్యంకి బాలాజీ అగ్రో ఫుడ్స్ వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న 4 లక్షలని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఆ నగదును పోలీసులు ఎన్నికల అధికారులకు అందజేశారు. నమస్తే అండి. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన సందర్భంగా ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందున ఎలక్షన్ నియమావళి ప్రకారం మేము మా స్టాఫ్తో సహా అయ్యంకి అవుట్స్కట్స్లో బాలాజీ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎదురుగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా పామర్ నుంచి అయ్యంకి వైపు వస్తున్న కారులో 4 lakhs క్యాష్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగిందండి. దాని గురించి ఆ కారు యొక్క ఓనర్ గారిని, కారు వేసుకొస్తున్న డ్రైవర్ గారిని ఆరా తీస్తే దానికి సంబంధించిన వివరాలు కానీ, ప్రూఫ్లు కానీ, రిసిప్ట్లు కానీ, సోర్స్ ఆఫ్ క్యాష్ అనేది ఆయన ఏమీ చెప్పలేకపోయారు. దాని మీద ఏంటంటే ఎలక్షన్ నియమావళి ప్రకారం దాన్ని మేము సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ కోసం 3-man కమిటీ, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కమిటీకి మేము ఫార్వర్డ్ చేస్తాము. ఆయన ఏమన్నా తర్వాత ఈ క్యాష్ గల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ప్రూఫ్లు పట్టుకొని వెళ్ళి ఆ కమిటీకి సంప్రదిస్తే వాళ్ళు వెరిఫై చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. ఫర్దర్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, గమనించాల్సింది ప్రజలందరూ కూడా, ఎలక్షన్ నియమావళి అమల్లో ఉన్నంత కాలం కూడా మీరు పట్టుకెళ్ళే 50,000 నుంచి ఎటువంటి నగదు పట్టుకెళ్ళినా, మీరు తీసుకెళ్లే ఎటువంటి వస్తువులైనా సరే ప్రాపర్గా దాని యొక్క డాక్యుమెంటేషన్ కానీ, రిసిప్ట్లు కానీ దగ్గర పెట్టుకొని తీసుకెళ్లాల్సిందిగా మరొకసారి విన్నవించుకుంటున్నాము. లేని పక్షంలో ఏంటంటే మీకు అసౌకర్యం కలుగుతుంది. ఖచ్చితంగా వాటిని సీజ్ చేసి మీరు రికార్డ్స్ ప్రొడ్యూస్ చేసేంత వరకు వాటిని సీజ్ చేసి ఆ మానిటరింగ్ కమిటీకి, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీకి పంపించడం జరుగుతుంది. కాబట్టి అంటే ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన కోరుతుంది. ప్రస్తుతం మన మండలంలో కానీ, చుట్టుపక్కల మండలాల్లో కానీ వ్యవసాయ కూలీలు కానీ, వ్యవసాయకు సంబంధించిన డబ్బులు కానీ పట్టుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లికి సంబంధించి ఇతరత్ర అవసరాల కోసం డబ్బులు పట్టుకెళ్ళే కూడా ఈ యొక్క నియమావళిని ఖచ్చితంగా అనుసరించాలి. వాళ్ళు తీసుకెళ్లే డబ్బులు కానీ, నగదుకు కానీ, లేదంటే ఆభరణాలకు కానీ ఖచ్చితంగా రసీదు అయితే ఉండాలి. రసీదు లేకుండా వెళ్తే అసౌకర్యాన్ని ఖచ్చితంగా వాళ్ళే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలక్షన్ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం మొదలైందని, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు టికెట్ ఇవ్వటమే అందుకు నిదర్శనమని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గొండు శంకర్ స్పష్టం చేశారు. నగరంలోని గ్రాండ్ హోటల్లో మంగళవారం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. గొండు శంకర్ మాట్లాడుతూ నిజాయితీ, చిత్తశుద్ధితో నియోజకవర్గంలోని సమస్యలపై పోరాటం చేస్తున్న తనను గుర్తించి కూటమి అభ్యర్థిగా సీటు కేటాయించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు కింజార పచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. గత 5 ఏళ్లుగా వివిధ రాజకీయ పార్టీల్లో ఉండి నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడుతూ వైసీపీ ప్రభుత్వం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారందరి కష్టం తనకు తెలుసునని, కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని విజయం కోసం పోరాడతానని తెలిపారు. చిత్తశుద్ధి ఉండాలి, అంతే తప్పితే ఒక కొండ అది అనకొండ మనకు అనవసరం. మనదంతా ప్రజాసేవ, సంక్షేమం, అభివృద్ధి, సమస్యలను ఎదుర్కోవడం, దాన్నే ఎజెండాగా ముందుకు తీసుకెళ్ళి మీరు కూడా కూటమి సభ్యులందరూ కూడా 5 సంవత్సరాలుగా ఈ అరాచక ప్రభుత్వాన్ని కోసం మీరు కష్టపడి రోడ్ల మీదకి వచ్చి ఎన్నో కేసులను ఎదుర్కొని, ఎన్నో కష్టాలను ఎదుర్కొని మీరు పడిన కష్టాన్ని నేను కూడా ఒక కష్టపడే వ్యక్తిగా నేను మర్చిపోనని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ కూటమి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ సీట్ని కట్టబెట్టారో, అదేవిధంగా మనం అందరం కలిసి మిమ్మల్ని అందరినీ కలిసికట్టుగా నేను తీసుకొని వెళ్ళి ఈ సీట్ని గెలిపించే విధంగా కృషి చేస్తూ, తరువాత కూడా రాబోయే రోజుల్లో కూడా మనం అందరం దీర్ఘకాలంగా ముందుకు వెళ్ళి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళి ప్రజా సమస్యల పట్ల నియోజకవర్గంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కానీ, సర్వేశ్వరరావు గారు కానీ, మన జిల్లా నాయకులు కానీ, వేదిక పైన ఉన్న నాయకులు కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకులందరినీ కూడా నేను కలుపుకుంటూ పోతాను. నాతో పాటు, మా పార్టీతో పాటు జన సైనికుల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని, అలాగే తెలుగుదేశం పార్టీ సైనికుల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని, అలాగే నాతో పాటు వారు ఏమి తక్కువ కాదు, వారు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి నాకంటే సీనియర్లు అయినటువంటి సర్వేశ్వరరావు గారు గారిని, అలాగే వెంకటేశ్వరరావు గారిని, వారిద్దరిని నా 2 కళ్ళుగా భావించి నా సహాయ సహకారాలు నేను తీసుకుంటూ ముందుకు పోయి ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజార్టీతో, అలాగే కిందరాపు రామ్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ సాధించి ఆయనకి మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరమ్మ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా నన్ను గెలిపించి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, శ్రీకాకుళం గార మండలం దీపావళి గ్రామం శ్రీ ధర్మశాస్త్ర జ్ఞానశ్రమంలో శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి జన్మ నక్షత్రం, ఉత్తరా నక్షత్రం పర్వదినం శుభ సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామివారి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 6 గంటల నుంచి సామూహికంగా అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, కలస పూజ, కుంకుమార్చన, అభిషేకములు, అర్చనలు మరియు భజన కార్యక్రమం, 2000 మందికి అన్న సమారాధన మహావైభవంగా జరిగింది. లోక కళ్యాణానికి, మన హిందూ ధర్మ పరిరక్షణకై ఇటువంటి దైవ కార్యక్రమాలు గ్రామాన జరగాలని ప్రతి ఒక్కరూ భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 68,563 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 21,956 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.91 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,701 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,450 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,350 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 68,500 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 77,200 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 80,200 రూపాయల వద్ద కొనసాగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలలోకి వచ్చాయి. క్రితం నష్టాలతో ముగిసిన బెంచ్ మార్క్ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.
సెషన్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెషన్స్ 182.35 పాయింట్లు లేదా 0.25% లాభంతో 72,652.65 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 57.40 పాయింట్లు లేదా 0.26% లాభాలతో 22,062.10 వద్ద కొనసాగుతూ ఉంది. బీపీసీల్, రిలయన్స్, ఆదాని పోర్ట్స్, మారుతి సుజుకి, హెచ్యుఎల్ షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్గా ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్, భారతి ఎయిర్టెల్, విప్రో, కోటక్ మహీంద్రా షేర్లు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. టాలీవుడ్ అగ్రనటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బర్త్డే సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1985 మార్చి 27న రామ్ చరణ్ అప్పటి మెడ్రాసు, చెన్నైలో జన్మించారు. చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్లో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెయింట్ మేరీస్ కాలేజీలో చదివారు. అనంతరం ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనలో మెలకువలు నేర్చుకున్నారు. న్యూస్ ఎక్స్ కథనం ప్రకారం చరణ్, ఆయన భార్య ఉపాసన చెన్నైలోని స్కూల్లో 9వ తరగతి వరకు స్నేహితులుగా ఉన్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిన్ననాటి కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేటి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రచారాన్ని హోరెత్తించనున్న జగన్. రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పవన్ కళ్యాణ్ ట్వీట్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు మృతి. ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపును అధిరోహించిన 2.5 ఏళ్ల చిన్నారి సిద్ధి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, చిన్ననాటి ఫోటోలు, చిత్రమాలిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.